నిమిషంలోనే చిన్న కథ చెప్తా వినండి. ఒక వంటె మరియు దాని పిల్ల ఈ రెండు కూడా ఒక చోటు నిలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ పిల్ల వంటి అడుగుతుంది అమ్మని, అమ్మ మన శరీరం ఎందుకు ఉబ్బులు దిబ్బుల్లాగా ఉందే శరీరం పైన అని అడిగితే, మనము ఎడారుల్లో మనం వెళ్తూ ఉంటాము, ఆ సమయంలో నీరు కావాలి, ఎడారుల్లో నీళ్లు దొరకవు కదా, ఆ నీరు నింపుకోవడానికి మనము అలా దేవుడు మనల్ని అలా సృష్టించాడమ్మా అంటే, అమ్మా సరే మన కాళ్ళు ఎందుకు పొడవుగా ఉన్నాయి మరియు ఆ మోకాళ్ళు ఎందుకు లావుగా గుండ్రాలుగా ఉన్నాయి అని అడిగితే, అప్పుడు అమ్మ మనం ఎడారిలో నడుస్తూ ఉంటాం కదా, నడవడానికి శక్తి చాలా కావాలి, అందుకోసం ఆ ఎడారి వేడి తట్టుకోవడానికి కోసం మనకి కాళ్ళు అలా భగవంతుడు సృష్టించాడమ్మా అంటే, అమ్మా సరే మన కళ్ళు ఉబ్బులు ఎందుకమ్మా పెద్దగా ఉన్నాయి, కళ్ళు రెప్పలు పొడవుగా ఎందుకున్నాయమ్మా అని అడిగితే, అమ్మా ఎడారిలో నడుస్తూ ఉంటాం కదా, అక్కడి నుంచి గాలి వచ్చినప్పుడు ఆ ఎడారిలో నుంచి వచ్చే ఇసుక మన కళ్ళుకి తాకకుండా ఆ కళ్ళు రెప్పలు పొడవుగా ఉంటాయి, అది మనకి రక్షణ, అందుకే దేవుడు అలా సృష్టించాడమ్మా అంటే, అప్పుడు ఈమె ఆలోచించి, అమ్మా నువ్వు చెప్పిందంతా నిజమే, అయితే మనము ఎడారిలోనే ఉండడానికి దేవుడు మనం పుట్టించాడు కదా, మనం ఎందుకమ్మా ఇక్కడ జూలో ఉన్నాము అని ఆ పిల్ల అడిగితే, ఆ తల్లి దగ్గర సమాధానం లేకుండా తల వంచిందంట. ఈ మాటలో ఉన్న సారాంశం ఒకటే, భగవంతుడు సృష్టిలో వీళ్ళు దీనికి జన్మించాలి, వీళ్ళు ఈ పని చేయాలి అని సృష్టించిన తర్వాత వాళ్ళు విరుద్ధంగా ఆలోచించినప్పుడే వాళ్ళు కష్టాలకి గురి అవుతారు. ఒకటి ఆలోచించండి, ఇంతకు ముందే చెప్తాను, ఎవరో కష్టపడి గొప్పవాళ్ళు అయ్యారు అంటే మనము అలా అయిపోవాలి అని ఉండే పనిని వదిలేసుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు కష్టంలోకి చిక్కేసుకుంటారు అని అర్థము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఐటీ సెక్టార్లో ఈ ల్యాప్టాప్ ముందర కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదు నేను సముద్రంలో వెళ్ళి ఫిష్ పడతాను, ఆ ఫిష్లో మంచి లాభం వచ్చేస్తుంది అనుకొని వెళ్తే ఆయన పట్టలేడు. ఎందుకంటే ఇది వేరు అది వేరు, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, వీళ్ళ పని వీళ్ళే చేయాలి. అదే విధానంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు వాళ్ళ వృత్తి వాళ్ళకు ఒకటి ఇచ్చింటారు, ఈ పని మానేసి నేను అది చేస్తా వాళ్ళు దాంట్లో డబ్బులు సంపాదించారు, వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తామనో, దయచేసి అలా ఆలోచనలు ఉంటే తప్పించుకోండి. మంచిగా మాట్లాడుతున్నారు, భాష స్పష్టత ఉంది అంటే టీచర్ అవ్వండి, ఖచ్చితంగా మంచిదవుతుంది, నలుగురికి పాఠాలు చెప్పచ్చు. మరియు మీలో మంచి కథలు రాసే టాలెంట్ ఉంది అంటే పుస్తకాలు రాయండి, కథలు రాయండి, అటువంటిని పబ్లిష్ చేయండి, బ్లాగ్స్ పెట్టుకోండి, చాలా మంచిదే. మంచిగా వాదిస్తాను అంటే వెళ్ళండి, మీరు లాయర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేకాదు చూసేదానికి అందంగా ఉండంటే వెళ్ళండి, మోడలింగ్ చేయండి, దాంట్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోండి. ఇలా ఎన్నో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఏది చేయాలి, ఇదే చేయాలి, అదే చేయాలంటే కాదు, మనలో ఏది గుర్తింపు ఉందో మనది ఏదో తెలుసుకొని దాంట్లో కష్టపడితే మీరు ఖచ్చితంగా దాంట్లో పైకి వస్తారు. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో ఏదో చేశారని మనం అయిపోవడానికి అవ్వదు. ఎవరికి ఏ దాంట్లో పరిణితి కళ ఉంటుందో వాళ్ళు దాంట్లో పైకి వస్తారు, అందరూ అన్ని చేయలేరు అనేదే ఈ కథలో ఉన్న అద్భుతమైన అంతరార్థం.